ఈ సమయమందు యేసయ్య యొక్క సర్వోన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఘనమైన బైబిల్ స్టడీ పరిచర్యను ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవునికి అందరము స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు గొప్ప దేవుడు ఘనమైన యేసయ్యకు అందరము స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ యొక్క బైబిల్ స్టడీ పరిచర్యను ప్రారంభము నుండి ముగింపు వరకు త్రియేక దేవుడు నడిపించినట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క బైబిల్ స్టడీ పరిచర్యలో ఆత్మదేవుడు అనేకుల జీవితాలలో ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొంది దేవుని యొక్క మాటలను వినుచున్న ప్రజల జీవితాలలో ఆత్మకార్యములను పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా మెండుగా జరిగించినట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క బైబిల్ స్టడీ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దివ్యమైన ఆలోచనలు దయచేయనట్లు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన యేసయ్య, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. గడిచిన కాలము గడిచిన దినములంతయు మీ మహిమ కలిగిన రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు మీ నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. దేవాతి దేవుడా, మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ఘనమైన బైబిల్ స్టడీ పరిచర్యను బట్టి మీ నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రాజా, ఈ యొక్క బైబిల్ స్టడీ పరిచర్యను ప్రారంభము నుండి ముగింపు వరకు మీ నామ ఘనత కొరకు జరిగించుకొని మీరు మాత్రమే మహిమ పొందుకోమని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ బైబిల్ స్టడీ పరిచర్యలో ఎంతమంది బిడ్డలైతే పాలు పంపులు పొంది ఘనమైన మీ స్వరమును వినుచున్నారో వారి జీవితంలో మీ నామ ఘనతకైన కార్యములను జరిగించండి ప్రభువా. అద్భుతములను చేయండి ప్రభా. స్వస్థత కార్యములను జరిగించండి ప్రభా. విడుదల కార్యములను జరిగించండి ప్రభా. రాజా, మీ మహిమ కలిగిన నామంలో ఈ కడవరి దినాల్లో మమ్మల్ని మహిమ నుండి అధికమైన మహిమకు నడిపించి మహిమ కలిగిన మీ రాజ్యమునకు అయా మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ఈ యొక్క కూడుకును ప్రారంభించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరిచిన తర్వాత మన వాక్య ధ్యానములోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వినబడుచున్నది జయ గీతం సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఎవరు ఈ గీతమున్ పాడేదరు, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతమున్ పాడేదరు, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఈ భువి నుండి మనుషుల నుండి ప్రథమ ఫలముగా కొనబడిన వారే. ఈ భువి నుండి మనుషుల నుండి ప్రథమ ఫలముగా కొనబడిన వారే. 1,40,000 మంది, 1,40,000 మంది పాడుచుందురు సియోనులో, పాడుచుందురు సియోనులో. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారేగా. స్వచ్ఛ స్ఫటికం వంటి పరిశుద్ధ జీవితం మహావైరాగ్యముతో చేసిన వారేగా. ఉరుము ధ్వని వలె ఆ జయ గీతమున్, ఉరుము ధ్వని వలె ఆ జయ గీతమున్ ఉల్లసించుచు పాడేదరు, ఉల్లసించుచు పాడేదరు. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. స్త్రీ సాంగత్యము ఎరుగని వారై అపవిత్రులు కాని జయ వీరులేగా. స్త్రీ సాంగత్యం ఎరుగని వారై అపవిత్రులు కాని జయ వీరులేగా. తలంపులన్నిటిలో పరిశుద్ధ తండ్రిని, తలంపులన్నిటిలో పరిశుద్ధ తండ్రిని పోయిన వారు ఈ పవిత్రులు, పోయిన వారు ఈ పవిత్రులు. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఉన్నతమైన శ్రేష్ఠ ప్రతిష్టతో సిలువను మోయుచు ప్రాణం ద్వేషించిరి. ఉన్నతమైన శ్రేష్ఠ ప్రతిష్టతో సిలువను మోయుచు ప్రాణం ద్వేషించిరి.
నింద శోధనలందు అవమానములలో, నింద శోధనలందు అవమానములలో అనింద్యులుగానే జీవించిరి, అనింద్యులుగానే జీవించిరి. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఎవరు ఈ గీతమున్ పాడేదరు, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. ఎవరు ఈ గీతమున్ పాడేదరు, ఎవరికి సాధ్యమిది? సియోన్ వాసుల గీతమిది. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. సియోన్ పర్వత శిఖరము నుండి వినబడుచున్నది జయ గీతం. ఈ సమయమందు దేవదేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన వాక్య ధ్యానమై ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15వ వాక్యం వరకు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టియు తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచి తిని, దేవునికి స్తోత్రం. ఈ ధవళమైన మహాసింహాసనమందు ఆసీనుడై ఉన్నవారు ఎవరు అని మనము గమనించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధవళమైన మహాసింహాసనమందు ఆసీనుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఘనమైన దర్శనమును తన సేవకుడైన యోహాను చూసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ యోహాను అని మనం గమనించినట్లయితే, జకర్యా ఎలిజబెతుకు కలిగిన సంతానమైన
బాప్తిస్మిచ్చు యోహాను మాత్రము కాదు. ఎవరు ఈ యోహాను అనగా 12 మంది అపోస్తులులలో ఒకరైన యోహాను. దేవునికి స్తోత్రం. ఈ యోహాను ఎవరంటే దేవుని చేత పిలవబడిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 21వ వాక్యం వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహానును అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను అనే ఒక మనుషుణ్ణి, ఇంకనూ అక్కడ అనేక మంది మనుషులను జీవము కలిగిన దేవుని యొక్క నామఘనత కొరకు ఈ భూమి మీద ఉన్నతమైన పరిచర్య చేయుటకు పిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పిలవబడిన పిలుపుకు సంపూర్ణంగా వారు లోబడిన వారై ఉన్నతమైన పరిచర్య నిమిత్తము జీవము కలిగిన దేవునికి తమను తాము అప్పగించుకున్నవారు. మొట్టమొదటిగా ఈ యోహాను ఎవరంటే దేవుని చేత పిలవబడినవాడు. ఎందుకు పిలవబడ్డాడంటే ఒక గుంపు ప్రజలను ఒక దినము జీవము కలిగిన దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు, అనగా సియోన్ నూతన యెరూషలేము గుంపు ప్రజలను ఈ భూమి మీద ఆత్మ దేవుని యొక్క సహాయము చేతను ఒక దినము దేవుని ఎదుట నిలబెట్టుటకు ఉన్నతమైన పిలుపు చేత పిలవబడిన వారు. దేవునికి స్తోత్రం. పిలవబడిన తర్వాత వీరు ఏర్పాటులో ఉన్నవారు, అనగా దేవుని చేత ఉన్నతమైన యాజకత్వము చేయుటకు పిలవబడి ఆ యాజక సంబంధమైన అనేకమైన విషయములు ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద 3.5 సంవత్సరములు పరిచర్య చేసి ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యాజకత్వ సంబంధమైన లేక కొత్త నిబంధన యాజకత్వం యొక్క ప్రతి విషయమును యేసు ప్రభు యొద్ద నేర్చుకున్నవారు. దేవునికి స్తోత్రం. 1 పిలువబడ్డారు, 2 ఏర్పాటులో ఉన్నారు. ఆ తరువాత యేసు ప్రభు వారు వారిని ఈ భూమి మీద పరిచర్య నిమిత్తము, అనగా ఒక గుంపు ప్రజలను సియోనుకు నూతన యెరూషలేము పట్టణమునకు వలలు వేసి ఒక గుంపు ప్రజలను పట్టుకునే నిమిత్తమై వారిని ఉన్నతమైన పని నిమిత్తము పంపి ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుండి 5 వాక్యాలు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు,
బర్తొలొమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మందిని కూడా యేసు ప్రభువారు పరిచర్య నిమిత్తం పంపించి ఉన్నారు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. 1, ఈ ధవల సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుని దర్శనములో చూచుచున్నవాడు ఎవరు అంటే 12 మంది శిష్యులలో ఒకడైన అపోస్తులుడైన యోహాను. ఈ యోహాను దేవుని చేత ఉన్నతమైన యాజకత్వం నిమిత్తము పిలవబడినవాడు. రెండవదిగా ఈ యొక్క యాజకత్వ పరిచర్యకు పిలువబడి ఏర్పాటులో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని చేత పిలువబడి ఏర్పాటులో ఉండి నమ్మకత్వమును పొందుకొని దేవుని చేత యెరూషలేములోను యోదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు దేవుని పని నిమిత్తము నడిపించబడి ఒక గుంపు ప్రజలను దేవుని ఎదుట నిలబెట్టుటకు పట్టుకొని నిమిత్తమై పంపబడిన ప్రతిష్ఠించబడిన దైవ సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క యోహాను పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైన సంగతులను గూర్చి, అనగా రాబోవు దినములలో జరగబోయే అనేకమైన సంగతులను, అది రహస్య రాకడను గూర్చి కావచ్చు, మొదటి 3.5 సంవత్సరములలో జరుగు సంగతులను గూర్చి కావచ్చు, రెండవ 3.5 సంవత్సరాలలో జరుగు సంగతులను గూర్చి కావచ్చు, హర్మిగుద్దోన్ యుద్ధమును గూర్చి కావచ్చు, 1000 ఏండ్ల పరిపాలన గూర్చి కావచ్చు, గోగు యుద్ధమును గూర్చి కావచ్చు, లేక ధవల సింహాసన న్యాయ తీర్పును కావచ్చు, లేక రాబోవు నిత్యత్వము గూర్చి కావచ్చు, సమస్తమైన సంగతులను బహు తేటగా అపోస్తులుడైన యోహానుకు జీవము కలిగిన దేవుడు ముందుగానే చూపించి వాటిని ఈ కృపాకాలములో ఉన్న మహిమ కలిగిన సంఘముగా కట్టబడుచున్న వారికి ప్రతి విషయములను ముందుగానే తెలియపరిచి ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా. చాలమ్మా, చాలు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. దేవుడు చెప్పే సంగతులు ఏవైనా సరే ఖచ్చితముగా 100కి 100 పాళ్ళు జరిగేవే దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయం మందు
ఎవరి స్వరమును మనం వినుచున్నామంటే జరగబోవు సంగతులను ముందుగా తెలియపరుచు దేవుడైన యేసయ్య యొక్క స్వరమును లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును మనం వినుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన సంగతులు ఖచ్చితముగా 100% జరుగుతాయి. ఇందులో సందేహము ఏమీను లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన సంగతులు ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేకమైన విషయములను మనం గమనించినట్లయితే రాబో దినములలో జరుగు సంగతులను ముందుగానే దేవుడు తన దాసులకు కావచ్చు, తన ప్రవక్తలకు కావచ్చు, తన ప్రజలకు కావచ్చు, అన్నీ కూడా ముందుగానే అనేకమైన సంగతులను తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. 2 రాజుల పుస్తకము 7వ అధ్యాయము 1-2 వాక్యములు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ సంగతైనా, ఏ విషయమైనా అది ఖచ్చితముగా జరుగుతుంది. ఒక దినము షమ్రోను ప్రాంతంలో ఆ యొక్క పరిస్థితులు చాలా బాధాకరమైనవి, చాలా విచారకరమైనవి. ఏంటి ఆ సంగతులు అని మనం గమనించినట్లయితే, దేశంలో ఆహారం లేదు, దేశంలో పంటలు లేవు, దేశంలో ఆహారము లేక క్షామము చేత ప్రజలు నడిపించబడుతున్నారు. మనం సాధారణంగా ఒక్క మాటతో కరువు అని అంటాం. కానీ అక్కడ పరిస్థితులను మనం గమనించినట్లయితే ఆహారము లేక ప్రతి ఒక్కరూ కూడా దేహము క్షీణించిపోయి, లేక ఆరోగ్యము క్షీణించిపోయి, బలహీనతల చేతను, రోగరుగ్మతల చేతను, మరణశయ్యల మీద దేశంలో ప్రజలందరూ నడిపించబడుతున్నారు. ఇంకనూ మనం గమనించినట్లయితే 2 రాజుల పుస్తకము 6వ అధ్యాయము 28, 29, 30 వాక్యములు. నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. చదవబడిన సంగతులను మనం గమనించినట్లయితే షమ్రోను పట్టణంలో భయంకరమైన రోగము చేతను, లేక తెగుళ్ళు చేతను, వ్యాధుల చేతను, భయంకరమైన క్షామము చేత, ఆహారము లేకుండా రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు గుండా వారు నడిపించబడుచుండగా అక్కడ ఆహారము కొరకు
మనుషులను చంపుకొని సాధారణంగా చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏ విధంగా అయితే వండుకుంటారో మనుషులను చంపుకొని ఆ విధంగా వండుకొని ఆకలిని తీర్చుకోవడానికి వారు ఆ విధంగా మనుషులను చంపుకొని తిండము మనం అక్కడ చూస్తున్నాం. ఒక తల్లి తన కుమారుణ్ణి చంపి 9 మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి కన్న కొడుకుని చంపి వారేం చేశారంటే తిన్నట్లుగా దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. అటువంటి విపత్కరమైన పరిస్థితులు గుండా వారు నడిపించబడుచు ఉండగా యెహోవా వాక్కు తన సేవకుడైన లేక యెహోవా సన్నిధానములో ప్రవక్త అయిన ఎలీషాకు ప్రత్యక్షమై, నీవు వెళ్ళి నేను నీతో సెలవిచ్చిన మాట షమ్రోను పట్టణములో రాజుకును సకల ప్రజలకును నువ్వు తెలియపరచు. యెహోవా మాటను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. తీసుకొని వచ్చి ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే 2 రాజుల పుస్తకము 7వ అధ్యాయము 1 నుండి 2 వాక్యములు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. భయంకరమైన కరువు చేత, క్షామము చేత, రోగము చేత, వ్యాధుల చేత మనుషులను చంపుకొని తినుచున్న అటువంటి భయానకమైన పరిస్థితులలో ఒక ఆశీర్వాదకరమైన మాట దైవ సేవకుడు దేవుని యొద్ద పొందుకొని ఆ ఆశీర్వాదకరమైన మాటను రాజుకును ఆ దేశంలో ఉండే సకల ప్రజలకు తెలియపరుస్తున్నాడు. రేపు ఈ వేళకు రాజా నీ కుటుంబంలో కావచ్చు, నీ యొద్ద పని చేయుచున్న మంత్రి గారి కుటుంబంలో కావచ్చు, సేనాధిపతుల కుటుంబంలో కావచ్చు, నీ రాజ్యములో ఉండు సకల ప్రజల కుటుంబంలో సమృద్ధి అయిన ఆహారమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా రేపటి దినము ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమృద్ధిని, క్షామము నుండి విడిపించబడతారు, రోగము నుండి విడిపించబడతారు, బలహీనతల నుంచి విడిపించబడతారు. మరణం ఇంకా ఆగిపోతుంది. మనుషులను చంపుకునే ఆ యొక్క పరిస్థితులు రేపటి దినం ఆగిపోతాయి అని తెలియపరిచి ఉన్నారు. ఆ మాటను దేవుడు సెలవిచ్చిన మాటను అందరూ నమ్మారు కానీ ఒక్క మనుషుడు మాత్రం నమ్మలేదు. ఎవడైతే ఆ దేవుని మాటను నమ్మలేదో వాడు జీవితంలో భయంకరమైన శిక్షను అనుభవించాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క మాటను విన్నారో, దేవుని మాటను నమ్మారో, దేవుని మాటను నమ్మి రేపు దినం మేము సమృద్ధిని చూస్తున్నామని విశ్వసించారో వారి జీవితాలలో, వారి కుటుంబాల్లో మరణం ఆగిపోయింది, క్షామం ఆగిపోయింది, సమృద్ధిని వారు చూడగలిగారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే చూడలేదో, ఎవరైతే నమ్మలేదో ఆ మనుష్యుడి మీదకి మరణము, ఆ మనుషుడు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. ఈ ప్రకటన గ్రంథంలో
1వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, తన దాసుడైన యోహానుకు కనపరిచిన ప్రత్యక్షతలయ్యి, ఖచ్చితముగా అవి జరిగే ప్రత్యక్షతలు, ఖచ్చితముగా అవి నెరవేర్చబడే ప్రత్యక్షతలు, ఖచ్చితముగా 100కి 100 పాళ్ళు కూడా అవి జరిగే సంగతులు అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో వారు ఆశీర్వాదములు పొందుకుంటారు. ఎవరైతే ప్రకటన గ్రంథములో ప్రతి ప్రత్యక్షతను నమ్మరో వారి జీవితంలోనికి భయానకమైన శాపము లేక మరణము, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఏలుబడి చేస్తాయి. అందుచేతనే మార్కు సువార్త 16:16లో జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాది. ఏంటి నమ్మని వానికి? జరగబోవు దినములలో జరిగే సంగతులను తన సేవకులైన అపోస్తలులకు ముందుగా బయలుపరిచి, ఆ సంగతులను యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూ దిగంతముల వరకు జరగబోవు సంగతులు ప్రకటించబడుతున్నాయి. ఆ సంగతులను ఎవరైతే నమ్ముతారో వారు ఆశీర్వాదములను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ జరగబోవు సంగతులలో మన వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వాక్యములు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము వినుచున్న దేవుని ప్రియులారా, మీ యొక్క మనసు దేవుని యొక్క వాక్యము మీద కేంద్రీకరించకపోతే ప్రకటన గ్రంథములో ఏ యొక్క అంశమైనను మీరు గ్రహించలేరు. మొట్టమొదటగా దేవుని యొక్క వాక్యమును వినే మనము, దేవుని యొక్క ఉపదేశమును వినే మనము ఒక దైవికమైన మనసుతో లేక మన హృదయమును వాక్యము మీద కేంద్రీకరించాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అంటున్నాడు, ఇప్పుడు మేము దేవుని ఎదుట కూడుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు దైవ సందేశముని ఇవ్వడానికి లేచి నిలబడి ఉండగా కొర్నేలి అంటున్నాడు, అయ్యా మేము దేవుని ఎదుట ఉన్నాం. ఇప్పుడు మేము వినే మాట మానవుని మాట కాదు, అధికారి మాట కాదు, ఒక నాయకుని మాట కాదు, మృతులను సైతము సజీవులుగా లేపే శక్తిమంతుడైన దేవుని స్వరం మేము వింటున్నాం అన్న ఒక దైవ భయముతో వింటేనే ప్రకటన గ్రంథంలో లోతైన మర్మాలను నువ్వు గ్రహించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములలో ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచి తిని,
ఈ ధవళమైన మహాసింహాసనము, దేవునికి స్తోత్రం, దాని మీద ఆసీనుడై ఉన్నవాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. యేసు ప్రభు ధవళమైన మహాసింహాసనము మీద కూర్చుని ఉండగా ఆ దైవ దర్శనములో అపోస్తులుడైన యోహానుకు దేవుడు ఏం కనపరుస్తున్నాడంటే, ఆ సింహాసనం ఎదుట గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట నేను కళ్ళార చూచాను. దేవునికి స్తోత్రం. అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథములు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్ద గ్రంథములు కలవు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే ఈ ధవళ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడు గ్రంథములను విప్పి వాటిని బట్టి ఏం చేస్తున్నాడంటే అక్కడ తీర్పు తీర్చుచున్నాడు. అందుకే దీనికి ధవళమైన న్యాయ సింహాసన తీర్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతాళ లోకమును సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించెను. పాతాళ లోకము, పాతాళ లోకం అనగా భూమి కింద కొన్ని భాగాలు కలవు. దేవునికి స్తోత్రం. పాతాళ లోకమునకు సంబంధించిన భాగములో ఉన్న ఆత్మలను పాతాళ లోకము అప్పగించింది. సముద్రం ఉంది కదండి, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. సముద్ర ప్రాంతముల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రాలు కనబడుతుంటాయి. ఆ సముద్రంలో అనేక మంది మృతి పొందుతూ ఉంటారు. షిప్పుల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు. టైటానిక్ షిప్ మీరు చూసే ఉంటారు. అదేవిధంగా జాలర్లు వెళ్తూ ఉంటారు. రకరకాల మనుషులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే మృతులకు సంబంధించిన వాళ్ళని బాగా గమనించాలి. మృతులకు సంబంధించిన వాళ్ళని సముద్రము కూడా అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. అసలు ఈ ధవళ సింహాసన న్యాయ తీర్పును గూర్చి మనం నేర్చుకోవాలంటే సకల యుగములలో జరిగిన సంగతులను గూర్చి మనకు ఒక ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సకల యుగాలలో ఉన్న మానవులను దేవుడు 7 గుంపులుగా విభజించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి ఈ భూమి మీద ఉన్న సకల యుగాలలో ఉన్న ప్రజలను 7 గుంపులుగా పరమందున్న తండ్రి విభజించాడు. మొదటి గుంపు, రెండో గుంపు, మూడో గుంపు, 4వ గుంపు, 5వ గుంపు, 6వ గుంపు, 7వ గుంపు. ఈ 7 గుంపులు మృతుల పునరుద్ధానమునకు సంబంధించిన గుంపులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మృతుల పునరుద్ధానపు వరసలకు సంబంధించిన గుంపులు. దేవునికి స్తోత్రం.
అయితే ఇప్పుడు మనం ధవల సింహాసన న్యాయ తీర్పును గూర్చి నేర్చుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన మృతుల పునరుద్ధానపు వరుసల గుంపులను మాత్రమే మనం ధ్యానిస్తాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఈ ధవల సింహాసన న్యాయ తీర్పు వద్ద ఏ గుంపుల ప్రజలు ఉంటారంటే, 6వ గుంపుకు సంబంధించిన వాళ్ళు, 7వ గుంపుకు సంబంధించిన వాళ్ళు ధవల సింహాసనపు న్యాయ తీర్పు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. మృతుల పునరుద్ధానపు వరుసలు 7. అందులో 6వ వరుస, 7వ వరుస ఎక్కడికి వస్తారంటే ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. అంటే సకల యుగాలలో ఉన్న మానవ జాతంతటిని కూడా దేవుడు 7 వరుసలుగా లేక 7 గుంపులుగా విభజించాడు. ఈ 7 గుంపులలో 6వ గుంపు, 7వ గుంపు, ఈ 2 గుంపుల ప్రజలు ఎక్కడికి వస్తారంటే ధవల సింహాసనపు న్యాయ తీర్పు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరినీ దేవుడు 2 గుంపులుగా విభజిస్తాడు. 6వ వరుసగా, 7వ వరుసగా. 6వ వరుసలోనికి గొర్రెలు, 7వ వరుసలోనికి మేకలు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 34 వాక్యం వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుచుందురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. చాలమ్మా. కుడివైపున గొర్రెలను, ఎడమ వైపు మేకలను. కుడివైపేమో గొర్రెలను, ఎడమ వైపేమో మేకలను. గొర్రెలను 6వ వరుసకు సంబంధించి, మేకలు 7వ వరుసకు సంబంధించి, పునరుద్ధానపు వరుసలకు సంబంధించినట్లుగా దేవుని లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పులో 7వ గుంపు ప్రజలను ధవల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడు అంటున్నాడు, శపింపబడిన వారులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, అప్పుడు ధవల సింహాసనము మీద ఆసీనుడై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు ఎడమ వైపు లేక 7వ పునరుద్ధానపు వరుసకు సంబంధించిన వారిని, మేకల గుంపుని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, శపింపబడిన వారులారా. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికి వాడు దూతలకు నేను నిత్యము మండుచున్న అగ్నిగుండమును నేను సిద్ధపరిచాను. శపింపబడిన వారులారా. ధవల సింహాసనపు న్యాయ తీర్పు వద్ద చాలా సంగతులు ఉన్నాయి. ఈ సమయమందు మనం ధ్యానించేది మేకల గుంపును గురించి కొన్ని విషయాలు. తర్వాత బైబిల్ స్టడీలో ఇంకనూ అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు మనం నేర్చుకుందాం. శపింపబడిన వారులారా, నేను అపవాదికిని వాడిని వెంబడించిన వానికిని నేను సిద్ధపరిచిన నిత్యము మండుచున్న ఆరని అగ్నిగుండంలోనికి మీరు వెళ్ళండి అని దేవుడు వారిని శపింపబడిన వారులారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎవరు ఈ శపింపబడిన వారు? ఎవరు ఈ ఆరని అగ్నిగుండంలోనికి వెళ్తున్నవారు అని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మనం. ఇక్కడ చాలా గుంపులు ప్రజలు పేర్లు ఇవ్వబడ్డాయి. అందులో ఒక గుంపు ఎవరంటే అసహ్యులు. ఎవరండి వీళ్ళు? అసహ్యులు. ఈ అసహ్యులను దేవుడు అంటున్నారు, శపింపబడిన వారులారా, మీరు ఎక్కడికి వెళ్తారంటే అపవాదికిని, లేక సాతానుకు, లేక క్రూర మృగానికి, లేక ఆది ఘట సర్పానికి, లేక అబద్ధ ప్రవక్తకు నేను సిద్ధపరిచిన ఆరని అగ్నిగుండంలోనికి మీరు వెళ్ళండి. కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, వారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో అసహ్యమైన జీవితం చేసిన వాళ్ళు, అసహ్యమైన బ్రతుకులు బ్రతికిన వారు, అసహ్యమైన మాటలు మాట్లాడిన వారు, అసహ్యమైన నడత కలిగిన వారు, అసహ్యమైన క్రియలు కలిగిన వారు, అసహ్యమైన తలంపులు కలిగిన వారు, ప్రాణాత్మ దేహములలో దేవునిని ఎదుట వారు ఎలాగ ఉన్నారంటే అసహ్యమైన జీవితం చేసిన వారుగా ఉన్నారు. వాక్యం వినుచున్న దేవుని ప్రియ సహోదరి, వాక్యం వినుచున్న దేవుని ప్రియ సహోదరుడా, వాక్యం వినుచున్న దేవుని ప్రియ జనాంగమా, మనము ఎంత మాత్రము కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్ళకూడదని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మాత్రము మనము ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్ళడానికి వీలు లేదు. మనం అసలు శిక్షలలోనికి వెళ్ళకుండా, మొదట 3.5 సంవత్సరాలు కావచ్చు, రెండో 3.5 సంవత్సరాలు కావచ్చు, శిక్షలలోనికి వెళ్ళకుండా మనము శిక్షలోనికి వెళ్ళకుండా ఒక మహిమ కలిగిన సంఘముగా మనల్ని మనం కట్టుకొని, ప్రభు ఏ క్షణములోనైనను ఏ గడియలోనైనను మధ్యాకాశంలో ప్రత్యక్షమగు ఆ గడియలో మట్టి శరీరములను విడిచిపెట్టి మహిమా శరీరములుగా మనం మలచబడి ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ఎదుర్కోవాలని దేవుడు ఉన్నతమైన ఆలోచన మనపక్షంగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వాక్యాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటగా క్రీస్తునందు మృతులైన వారు అనగా ఎవరంటే క్రొత్త నిబంధనకు సంబంధించిన సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం చేసిన వాళ్ళు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. ఎవరనగా కొత్త నిబంధన సంఘానికి సంబంధించి సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం చేసి భూమి మీద సజీవంగా ఉన్నవాళ్ళు. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము.
కాగా వాక్యము వినుచున్న మనమందరము కూడా సదాకాలము ప్రభుతో కూడా యుగయుగములు ఉండాలని దేవుడు ఈ సమయమందు ఒక ఉన్నతమైన ఆలోచనను మనకు బయలుపరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం. సదాకాలము మనము దేవునితో ఉండుట కొరకు ఆదియందు ఏర్పరచబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందు నిమిత్తమే మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన సంఘ పరిచర్యలో యేసయ్య నామము ప్రత్యక్షపరచబడ్డాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వినుచున్న దేవుని ప్రజలారా, యేసయ్య నామము ఎందుకు మన జీవితంలో బయలుపరచబడ్డాదంటే, యేసయ్య రక్తమును గూర్చిన ఆశీర్వాద సంబంధమైన అనుభవాలను గూర్చి ఎందుకు మనకు ప్రకటించబడుతున్నాయంటే, యేసు ప్రభు పరలోకమునకు ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకున్న ఆశీర్వాదములను గూర్చి ఎందుకు మనకు బయలుపరుస్తున్నాడంటే, మనమందరము కూడా మహిమ కలిగిన సంఘముగా కట్టబడాలని. ఎంత మాత్రము మనము ధవళ సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్ళడానికి వీల్లేదు. యేసయ్య నామము మనకి ఎందుకు ప్రత్యక్షపరచబడ్డదంటే, యేసు రక్తమును గూర్చిన సంగతులు మనకు ఎందుకు బయలుపరచబడ్డాయంటే, పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు ఎందుకు బయలుపరచబడుతున్నాయంటే, ఈ కడవరి దినాలలో ఉన్నతమైన ఉపదేశం మనకు ఎందుకు ప్రకటించబడుతుందంటే, మన శరీరములోను, మన ప్రాణములోను, మన ఆత్మలోను సంపూర్ణమైన పరిశుద్ధతను పొందుకొని రహస్య రాకడకు సిద్ధపడి ప్రభువు మధ్యాకాశములకు వచ్చిన వెంటనే ఆ కడబోరు శబ్దము మనం విని మనం ఎగిరిపోవాలి. మనం ప్రభువును కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత మాత్రము తీర్పులోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ధవళ సింహాసనపు న్యాయ తీర్పులోనికి వారు వెళ్ళారంటే, భూమి మీద ఉన్న దినాలలో వారి జీవితంలో అసహ్యమైనవిగా ఉన్నవి. చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితాలలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు, మన బిడ్డల జీవితాలలో కావచ్చు, మనకు దేవుడు అనుగ్రహించిన సంఘ పరిచర్యల్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి అసహ్యమైనవి ఏమీయును కనబడడానికి వీలు లేదు. అందుచేతనే ఈ ధవళ సింహాసన న్యాయ తీర్పును గూర్చి వేద పఠనమును ఆత్మదేవుడు మీకు క్షుణ్ణంగా బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాలలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు, మన బిడలలో కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ పరిచర్యలో కావచ్చు, దేవునికి సంతోషకరమైనవి కనబడాలి. దేవుని నామఘనతకైనవి కనబడాలి. దేవుడు మనలను బట్టి ఆనందించే అనుభవాలు మన ప్రాణాత్మ దేహములలో దేవునికి కనబడాలి. కానీ ఈ మేకల గుంపులో ఏమి కనబడుతున్నాయంటే, ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం అసహ్యులను అసహ్యమైనవి కనబడుతున్నాయి. ఈ అసహ్యమైన వారు ఎవరు? ఈ అసహ్యమైన వారు ఏ విధమైన జీవితం చేశారు? ఎందుకు దేవుడు వీరిని అసహ్యులు అని పిలుచుచున్నాడు? దేవునికి స్తోత్రం. ఈ అసహ్యుల్లో 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపు ఎవరంటే దేవుని సన్నిధికి రాని వాళ్ళు. మరొక గుంపే ఎవరంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని, ఉపదేశం విని, పరలోక సంబంధమైన మహిమలను గూర్చి విని విడిచిపెట్టి అసహ్యమైన జీవితం చేసిన వాళ్ళు. ఒకటి, దేవుని సన్నిధికి రాకుండా భూమి మీద అసహ్యమైన జీవితం చేస్తూ దేవుని యొక్క కనులకి అసహ్యులుగా కనబడుతున్నారు. రెండవదిగా,
దేవుని సన్నిధికి వచ్చిన వారిలో ఒక గుంపు వారు వాక్యమును విడిచిపెట్టి, ఉపదేశమును విడిచిపెట్టి, పరలోక సంబంధమైన మహిమలను గూర్చి విడిచిపెట్టి అసహ్యమైన జీవితం చేస్తున్నవారు. ఈ అసహ్యమైన జీవితం చేస్తున్న వారు మేకల గుంపులోనికి వస్తారు. ధవల సింహాసనపు న్యాయ తీర్పులో 7వ వరుస మేకల గుంపులోనికి వస్తారు. ఈ అసహ్యుల కోసం చాలా విషయాలు రాయబడ్డాయి. కొన్ని విషయాలు కీర్తనల పుస్తకము 11వ అధ్యాయము 5వ వాక్యం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ భూమి మీద ప్రజలను చూస్తున్నాడు. ఆయన యొక్క కనుదృష్టికి ఎవరు అసహ్యులంటే, 1 దుష్టులు, 2 ఎవరంటే బలత్కార శక్తులు, అనగా బలత్కార సంబంధమైన అనుభవాలు కలిగి ఈ భూమి మీద బ్రతుకుతున్న వారు దేవునికి అసహ్యులు. ఈ బలత్కారము కలిగిన వాళ్ళు ఏ విధమైన జీవితం చేస్తున్నారంటే, లోకాసు వార్త 20వ అధ్యాయము 19వ వాక్యము నుండి చదువుచుండగా మనం శ్రద్ధగా విందాం. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా అదుగదుగో ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి గాని వారాయనను. చాలా ఇక్కడ ఒక్కసారి ఆగండి. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి. మనసు పెట్టి చాలా శ్రద్ధగా ఆలకించాలి. అసహ్యులు ఎవరు అనగా మేకల గుంపుకు సంబంధించిన వారు. అసహ్యులు ఎవరనగా ధవల సింహాసన న్యాయ తీర్పు 7వ గుంపుకు సంబంధించి మేకల గుంపుకు సంబంధించిన వారు. వీరిని గూర్చి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యంలో అసహ్యులు. ఈ అసహ్యులను గూర్చి కీర్తనల పుస్తకంలో ఏం రాయబడ్డదంటే, బలత్కారమైన జీవితం ఎవరైతే చేస్తారో, బలత్కార సంబంధమైన పనులు ఎవరైతే చేస్తారో, బలత్కార సంబంధమైన అనుభవాలు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు దేవునికి అసహ్యులు. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్న దినాలలో ఉపమానం చెప్పారు. దేవునికి స్తోత్రం. చాలా ఉపమానాలు చెప్పారు. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రధాన యాజకులు, అనగా అహరోను క్రమములో ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యను జరిగించుటకు లేవి వంశములో ఉన్న ప్రధాన యాజకులు కూడా కాదు, ప్రధాన యాజకులు అని రాయబడ్డది. లేవీలు వేరు, యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. మొట్టమొదటిగా లేవీల్లో నుండి యాజకులలో నుండి ప్రధాన యాజకులు. ఇక్కడ రాయబడింది ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి పరిచర్యను సంవత్సరానికి ఒక్కసారి జరిగించే ప్రధాన యాజకులను శాస్త్రులను ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు యొద్దకు వచ్చారు. యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఉపమానమును గురించి చాలా విషయాలు ఉన్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో
పరలోక రాజ్య సంబంధమైన మర్మం ఉపమాన రూపంలో చెప్పారు. అనగా ఉపమానం అనగా పరలోక రాజ్య మర్మములను గూర్చి ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పారో ఆ పరలోక రాజ్య మర్మం బయలుపరచబడగానే, అనగా సియోను సంబంధమైన ప్రతిష్టతలో, దేవునికి స్తోత్రం, సియోను సంబంధమైన సేవను గూర్చి, సియోను సంబంధమైన అనుభవాలను గూర్చి, సియోను సంబంధమైన సమర్పణ గూర్చి, సియోను సంబంధమైన ఉన్నతమైన ప్రతిష్టతలను గూర్చి యేసు ప్రభు చెప్పగానే వారు వెంటనే బలత్కారముగా ఆయనను పట్టుకుందామని చూచిరి. అసహ్యులు ఎవరంటే కీర్తనల పుస్తకం 11:5 ప్రకారం బలత్కార శక్తులు, అనగా బలత్కారంగా ఎవరినైతే పట్టుకుంటారో, బలత్కారంగా ఎవరైతే నడిపించబడుతుంటారో, బలత్కార సంబంధమైన అనుభవాలు కలిగి ఎవరైతే ఉంటారో వారే దేవునికి అసహ్యులు. బలత్కారముగా యేసు ప్రభువును పట్టుకుందామని చూశారంట. మరలా చదవండి అమ్మా మాట. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఉపమానము ఆయన చెప్పునని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని, బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. యేసు ప్రభు ప్రకటించుచున్న బోధలో ఏ లోపం లేదు. యేసు ప్రభు ప్రకటించుచున్న బోధలో ఏ తప్పు లేదు. యేసు ప్రభు ప్రకటించుచున్న సియోను సంబంధమైన నూతన యెరూషలేము పట్టణ సంబంధమైన అనుభవాలలో ఏ లోపాలు లేనప్పటికీ కూడా వెంటనే పరలోక మర్మము విడుదలైన వెంటనే వారిలో లోపాలు ఎప్పుడైతే బయలుపరచబడుతున్నాయో, ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఎవరి జీవితంలోనైనాను వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, పరలోక సంబంధమైన బోధ యొద్దకు వచ్చినప్పుడు, ప్రతిష్ఠించబడిన ఉపదేశం యొద్దకు వచ్చినప్పుడు లోపాలు కనపరచబడిన వెంటనే వారిలో కొందరిలో ఏ మనసు పనిచేస్తుందంటే బలత్కారముగా దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే మనసు కనబడుతుంది. వారే మేకల గుంపుకు సంబంధించిన వారు. ఇప్పుడు ఈ బలత్కారంగా యేసు ప్రభువును పట్టుకోవాలని వారు ఏం చేస్తున్నారంటే 20వ వాక్యం, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని. చాలండి. బలత్కారమైన మనసు ఎప్పుడైతే పనిచేస్తుందో యేసు ప్రభు ప్రకటించే బోధలో, యేసు ప్రభు ప్రకటించే ఉపదేశ క్రమంలో దైవిక స్వస్థతను గూర్చిన విషయంలో చాలా ఉన్న ఉపదేశ క్రమంలో దైవిక స్వస్థతలో తప్పులు కనుగొనాలని వారు ఏం చేస్తున్నారంటే కనిపెడుతున్నారు. ప్రతిష్ఠించబడిన ఉపదేశం తండ్రి యొద్ద పొందుకొని పరలోకములో నుండి బోధన తీసుకొచ్చి హెబ్రీ పుస్తకం 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు ఈ బోధను ప్రారంభించాడని రాయబడ్డది. ఇట్టి గొప్ప రక్షణ యేసు క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి బోధను ప్రారంభించడం వల్ల ఈ యొక్క గొప్ప రక్షణ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకొందము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. దేవునికి స్తోత్రం. మనసాక్షి కాలంలో వాళ్ళకి రక్షణ ఉంది, ధర్మశాస్త్ర కాలంలో వాళ్ళకి రక్షణ ఉంది, మార్చబడిన కాలంలో ఉన్న వారికి రక్షణ ఉంది. కానీ కృపా కాలములో ఉన్న వారికి రక్షణ యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి బోధ ప్రారంభించడం ద్వారా ప్రారంభమైంది. దీన్ని గొప్ప రక్షణ. దేవునికి స్తోత్రం. అనగా కొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చే రక్షణ గొప్ప
గొప్ప రక్షణ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు మాటల్లో తప్పు పట్టుకోవాలని వారు ఏం చేస్తున్నారంటే బలత్కారంగా పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఎంతోమంది ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు భూమి మీద మెల్కీసెదెకు క్రమానికి అప్పగించుకున్న వారే ఉన్నతమైన ప్రతిష్ఠతలు. అందులో ఒక్క ప్రతిష్ఠత ఏంటంటే తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. అందులో ఒక్క అనుభవం ఏంటంటే వంశావళి లేనివాడు. దేవునికి స్తోత్రం. పరలోకములో నుండి వచ్చిన యాజకత్వ పరిచర్య ఈ భూమి మీద ఎలా నడిపించబడుతుందంటే వంశావళి లేనివాడు. ఈ ఉన్నతమైన ప్రతిష్ట కలిగిన సేవకులు ఎప్పుడైతే ఉన్నతమైన పిలుపుకు లోబడ్డారో వంశావళి లేనివారుగా ఉండటానికి తమ్మును తాము సంపూర్ణంగా అప్పగించుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ యొక్క బోధలో తప్పు పట్టుకోవాలని చాలామంది ఏం చేస్తారంటే వాదిస్తూ ఉంటారు. ఈ బోధను గూర్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ బోధను గూర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వారినే లోకాసు వార్త 20వ అధ్యాయము 19-20 వాక్యములో వారాయనను కనిపెట్టుచు. ఎన్నో అధ్యాయం అమ్మా? 20వ అధ్యాయము 20వ వచనం. 20వ అధ్యాయము 20వ వచనం. ఆయనలో తప్పు కనిపెట్టవలెనని అధిపతి వశమునకు. ఆగండి అమ్మా, ఆగండి. వీరినే 19వ వాక్యంలో బలత్కారమైన మనస్సు కలిగిన వారైని పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రతిష్ఠించబడిన బోధకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారు సంఘములో ఉన్నవారు కావచ్చు, సంఘానికి బయట ఉన్నవారు కావచ్చు, వారు ఖచ్చితంగా ఒక దినము ఎక్కడుంటారంటే మేకల గుంపులో ఉంటారు. ఎందుచేతనంటే వారు ప్రతిష్ఠించబడిన బోధలో లోపం కనుగొనాలని, ప్రతిష్ఠించబడిన బోధను ప్రకటించిన సేవకులను బలత్కారంగా పట్టుకోవాలని వారు చూస్తున్నారు. వారే దేవునికి అసహ్యులు. దేవునికి అసహ్యులు ఎవరు? ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రాన్ని బోధించువారండి వారు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్క మారెళ్ళి యాజకత్వ పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు మేము అబ్రహాము సంతానమని గొప్పలు చెప్పుకునేవాళ్ళు. మేము లేవీలము, పరమ తండ్రి అయిన దేవుడు మాకు యాజకత్వం ఇచ్చాడని గొప్పలు చెప్పుకునేవారు. ఈ బోధ వారికి అర్థం కాలేదు. ఈ వంశావళి లేని అనగా ఒకవేళ చాలామంది అంటున్నారు, మీకు 2 పిల్లలు ఉన్నారు, మీకు 3 పిల్లలు ఉన్నారు, మీకు 4 పిల్లలు ఉన్నారు, మరి మీకు వంశావళి ఉంది కదా వాదిస్తూ ఉంటారు. దేవుడు ఈ భూమి మీద ఉన్నతమైన పిలుపుతో 12 మందిని పిలిచి ఉండగా 12 మందిని కూడా దేవుడు 2 గుంపులుగా విభజించాడు. ఒక గుంపు వివాహం కాకుండా
యవ్వన కాలంలో వివాహం కాకమునిపే దేవుని చేత ఉన్నతమైన పిలుపు చేత పిలువబడిన వారు. మరొక గుంపు ఎవరంటే వివాహం అయ్యి పిల్లలుండి, ఉదాహరణకు పేతురు పిలువబడ్డాడు. వీరు పిలువబడిన తర్వాత ఈ మెల్కీసెదకు క్రమానికి అప్పగించుకుని వారి పిల్లలకు ఇంకా వివాహాలు చేయరు. బలిపీఠం మీద దేవుని యొక్క సముఖములో కానుకగా అనగా దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్య నిమిత్తం సంపూర్ణంగా, అనగా వారికి ఇంకా వివాహాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు, వంశాన్ని అభివృద్ధి పరుచుకునే అనుభవాలు ఏవి ఉండవు, సంపూర్ణంగా అప్పగించుకుంటారు. ఇది ఉన్నతమైన ప్రతిష్టత. ఈ ప్రతిష్టతకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు దేవునికి అసహ్యులని లోకాసు వార్త 20వ అధ్యాయము 19-20 వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది. బలత్కారముగా ఆయనను పట్టుకొనజూచెను. వీరే ఎవరంటే దేవునికి అసహ్యులు. రెండవదిగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 1-3 వాక్యాలు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారు అనగా ఇక్కడ ఎవరంటే పేతురు, యోహానులు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. బలత్కారంగా పట్టుకున్నారు అపోస్తులుడైన పేతురును, అపోస్తులుడైన యోహాను. ఎందుకు బలత్కారంగా పట్టుకున్నారంటే యేసు ప్రభు నామమును వారు ప్రకటించుచున్న ఆ సందర్భమును బట్టి వారు కలవరపడ్డారు. చాలామంది కలవరపడిపోతున్నారు భూమి మీద. అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారంటే అపోస్తుల కార్యాలు 2:38 వాక్యం ప్రకారం పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము అనగా మానవులు పాపముల నుండి విడిపించబడుటకు యేసు నామమును బట్టి మాత్రమే అది సాధ్యమవుతుందని అపోస్తులు ప్రకటిస్తుంటే బలత్కారంగా పట్టుకుంటున్నారు. అండి, పాపములో ఉన్న ఒక వ్యక్తి, పాపములో ఉన్న ఒక కుటుంబం, అపవిత్రతలో ఉన్న కుటుంబం, చీకటిలో ఉన్న కుటుంబం విడిపించబడే మార్గాన్ని ప్రకటిస్తే కలవరపడిపోతున్నారు, బలత్కారంగా పట్టుకుంటున్నారు. ఈ బలత్కారులే కీర్తనలు 11:5 ప్రకారం దేవునికి అసహ్యులు. ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం రెండో మరణంలో ఉండేవాళ్ళు అసహ్యులు. వీళ్ళే మేకల గుంపులో ఉన్నవాళ్ళు. 7వ పునరుద్ధానపు వరుస ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్ద బలత్కారంగా పట్టుకుంటున్నారు. రెండవదిగా అపోస్తుల కార్యాలు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆకాశము క్రింద ఎన్నో నామములు ఇవ్వబడ్డాయి.
ఆకాశము క్రింద ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఆకాశము క్రింద ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కాక వేరొక మనుషుని ద్వారా, వేరొక అధికారం ద్వారా, వేరొక నామము ద్వారా రక్షణ లేదు అని వారు ప్రకటిస్తూ ఉంటే వారు కలవరపడి బలాత్కారంగా పట్టుకుంటున్నారు. మూడవదిగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 2వ వాక్యం, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మరణమును గెలిచి లేవాలంటే, ఒక వ్యక్తి మరణమును గెలిచి లేవాలంటే, ఒక వ్యక్తి మృతిని గెలిచి లేవాలంటే, ఒక వ్యక్తి రెండో మరణమును తప్పించుకోవాలంటే అది ప్రభువైన యేసు క్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుందని వారు ప్రకటించుచుండగా బలాత్కారంగా పట్టుకుంటున్నారు. ఈ బలాత్కారులే ఎవరంటే అసహ్యులు. ఈ అసహ్యులే ఎవరంటే ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్ద 7వ పునరుద్ధాన వరుసకు సంబంధించి నిత్య నరకములోనికి వెళ్ళేవారు. అంత మాత్రమే కాదు, ఈ బలాత్కారుల గురించి ఆదికాండము 6వ అధ్యాయం 12-13 ప్రకారము సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది. ఆ శరీరులను గూర్చి చెడు తలంపులు కలిగిన వారు, చెడు ఆలోచనలు కలిగిన వారు, చెడు స్నేహాలు కలిగిన వారు, వారు మత్తయి సువార్తలో రాయబడిన తినుచు, త్రాగుచు, విందులాడుచు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు, పెండ్లు చేసుకొనుచు దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచిన వారు. వీళ్ళందరూ ఎవరంటే అసహ్యులు. అసహ్యులు. ఈ అసహ్యులే ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్దకు వచ్చి మేకల గుంపులో నిలబడి 7వ వరుసకు సంబంధించి ఆరని అగ్నిగుండములోనికి వెళ్తారు. ఈ అసహ్య సంబంధమైన జీవితం మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన పిల్లలలో, మన సంఘ పరిచర్యలో ఉండడానికి వీలు లేదు. మనము ఈ భూమి మీద ఉన్న దినాలలోనే సంపూర్ణతను సంపాదించుకొని క్రీస్తునందలి స్వారూప్యతను పొందుకోవడానికి ఉన్నతమైన జీవితం చేసి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసి ఒక దినము ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. మీ దయచేత, మీ కనికరము చేత ఈ సమయమందు ధవల సింహాసనపు న్యాయ తీర్పును గూర్చి చాలా విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, వాక్యము వినుచున్న ఏ ఒక్క బిడ్డ కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్ళడానికి వీలు లేదు ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఏ శిక్షలోనికి కానీ, ఏ తీర్పులోనికి కానీ వెళ్ళడానికి వీలు లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా మహిమగలిగిన సంఘముగా ఈ కృపాకాలంలో సంపూర్ణమైన సిద్ధపాటును పొందుకొని ఒక దినం మీ నామాన్ని కలుసుకున్నట్లు స్థిరపరచండి ప్రభా. మరొక పర్యాయము మీ నామంలో కూడుకోవడానికి, మహిమగలిగిన మీ సన్నిధిని అనుభవించడానికి దయపాలించమని వేడుకొనుచున్న వాక్యం వినుచున్న ప్రతి కుటుంబాన్ని ఈ కడవరి దినాల్లో మహిమగలిగిన మీ రక్తపు కోటలో భద్రపరిచి అయ్యా విశ్వాసము నుండి అమూల్యమైన విశ్వాసంలోనికి నడిపించండి ప్రభా. పరిశుద్ధత నుండి సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించండి ప్రభా. మీరే మహిమ పొందుకోమని యేసయ్యా శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డకు తోడయుండి ఆ నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసయ్య నామములో వందనములు తెలియపరుచున్నా. ఆమేన్.